ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యం వినుచున్న మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కీర్తనలు 121:4. కీర్తనలు 120వ అధ్యాయం నుండి 134వ అధ్యాయంలో ఇవి యాత్రా కీర్తనలు. ఇశ్రాయేలు జనాంగము యెరూషలేమునకు యాత్ర చేయు దినములలో వారు ఎంతో ప్రయాసతో యెరూషలేములో ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరుదురు. వారి ప్రయాణ మార్గం ఎన్నో కొండలు, లోయలతోనూ అపాయకరమైన పరిస్థితులు. చీకటి సమయంలో కూడా వారి ప్రయాణము కొనసాగించెదరు. ఆ సమయంలో దేవుడే వారికి భద్రత, క్షేమం. ఇన్ని అడ్డంకులలో దేవుడే వారికి కాపరి అయి పగలు ఎండ దెబ్బ నుండి, రాత్రి వెన్నెల దెబ్బ నుండి వారిని తప్పించి క్షేమమును ఇచ్చేవాడు. ఆ ఇశ్రాయేలు దేవుడే ఈరోజు నా దేవుడు. మనము ఆయన ప్రజలము. ఆయన మనలను ఎన్నడూ విడువడు. మన హృదయములు ఎంతో భారముతో నిండి ఉన్నవి. ఏ వైపు నుండి ఎలాంటి శ్రమ కలుగునేమో అనేటువంటి బాధ మనల్ని ఎంతో కృంగదీయును. కానీ నాడు వారిని కాపాడి నడిపించిన దేవుడు నేడు నిన్నును నీ ఉన్న పరిస్థితులలో క్షేమంగా ముందుకు నడిపించును. కారణం ఆయన దృష్టి నీపైనే ఉంది. ధైర్యంగా ఉండుము. ప్రభు నిన్ను కరుణించునుగాక. ఆమేన్.